जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। निताई गौर सुंदर की जय। पंचतत्व की जय। वामन देव की जय। परशुराम की जय। మనం యథావిధిగా ప్రార్థనతో మొదలు పెట్టుకున్నాము తరగతిని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे. ఇది 4వ అధ్యాయం మనం చర్చించుకోబోయేది. 4వ అధ్యాయం దివ్యజ్ఞానం, ట్రాన్సెండెంట్ నాలెడ్జ్ అంటారు. ఇందులో మనము 16 శ్లోకాల వరకు నిన్నటి వరకు చర్చించుకున్నాము. ఈరోజు 17, 18 చర్చించుకోబోతున్నాము. ఎవరైనా చదువుతారా శ్లోకాలు? సరే, నేనే చదువుతాను. కర్మను హ్యాపీ బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహన కర్మణో గతి. కర్మగతులను అవగాహన చేసుకుంటా అత్యంత కష్టము కనుక కర్మ అనే ఏమో, వికర్మ అనేమో, అకర్మ అనేమో ప్రతి ఒక్కరూ చక్కగా ఎరుగవలేము. ఇది 17వ శ్లోకము. 17వ శ్లోకం భాగము. మనం 18 కూడా చదివి మనం చర్చించుకుందాం. కర్మణ్య కర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మ కృత్. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మనుషులలో బుద్ధిమంతుడైన వాడు. అట్టివాడు అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను దివ్యస్థితి యందు ఉన్నవాడే అగును. హరే కృష్ణ. ఇది ఇక్కడ మనము 17, 18లో హరే కృష్ణ. అందరూ మైక్లో మ్యూట్ చేసుకోవాలి, మ్యూట్ చేసుకోండి. ఇక్కడ 17, 18లో మనకు కృష్ణ భగవానులు స్వయంగా కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, తర్వాత అకర్మ అంటే ఏంటి అని మనము శ్రీకృష్ణ భగవానులు చెప్తూ ఉన్నారు అర్జునుడి ద్వారా మనకు చెప్తున్నారు. ఈ మనము ముందుగా 3 విషయాలను తెలుసుకున్నాము. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే వేదాల్లో మనకు ఇచ్చిన, మనుషులకు ఇచ్చిన, మానవ జాతికి ఇచ్చిన నియమాలు లేక పన్నులు అంటారు. కర్మలు, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అంటారు. దీనికి విరుద్ధంగా మనం చేసేవన్నిటి నిషిద్ధ కర్మలు అన్నిటి వికర్మలో అంటారు. తర్వాత అకర్మ అంటే ఏంటి? అకర్మ అంటే ఈ కర్మలో మనకు పాపపుణ్యాలు మనకు లభిస్తాయి. పాపము లభిస్తుంది. మనం కొన్ని కర్మలు, మంచి కర్మలు ఉంటాయి. మంచి కర్మల వల్ల మనకు పాపపుణ్యాలు లభిస్తాయి, పాపం లభిస్తుంది. అలానే చెడు కర్మల పాపం లభిస్తుంది, మంచి కర్మల వల్ల పుణ్యం లభిస్తుంది. పుణ్యం లభించడం వల్ల మనము ఊర్ధ్వలోకాలకు వెళ్తాము. ఊర్ధ్వలోకాలకు వెళ్ళి అక్కడ ఆ పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించి తర్వాత మత్స్యలోకం, మళ్ళీ ఈ లోకానికి వచ్చి మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలోని చిక్కుకొని బంధనాల్లో చిక్కుకుంటుంటాము. అదే పాపకర్మలు చేయడం వల్ల, వికర్మలు చేయడం వల్ల ఈ పాపం పెరిగి ఊర్ధ్వలోకాలు కాకుండా అధమలోకాలకు లేదా ఇతర అధమ స్థాయిలో ఉన్న చైతన్యంలో ఉన్న శరీరాలకు మనం జన్మ తీసుకొని ఆ చైతన్యంలో మళ్ళీ ఈ చిక్కుబడి మళ్ళీ 86 లక్షల జీవరాశుల్లోని మనము కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అవి కర్మ, వికర్మ. అంటే కర్మ చేయటం వల్ల పాపము పుణ్యము 2 బంధనాలే. మనం అనుకుంటుంటాం పాపం చేయడం వల్ల మనము అధమలోకాలకు వెళ్తాము, లేక నరకంకి వెళ్తాము, లేదా ఈ వేరే శరీరాలు, నీచమైన చైతన్యం గల శరీరాలు తీసుకుంటాము. లేదు, ఇది పుణ్యం కూడా మనకు బంధనం అవుతుంది. పుణ్యం కూడా మనకు మోక్షం కాదు, అంతకంటే మనం భక్తులం కాబట్టి అంతకంటే మోక్షానికంటే మనకు ఉన్న స్థాయిని మనం కాంక్షిస్తున్నాము.
భగవద్ధామని వెళ్ళాలి, భగవంతుని సేవ చేయాలని. ఆ పయనంలో మనకు ఈ పుణ్యకార్యం కూడా బంధనం అవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, మనం బయట చూస్తూ ఉంటాము, ఎవరైనా మనకు భిక్షగాడు మనకు వచ్చినప్పుడు అతని కాలు చేతులు లేకపోవడం వల్ల మనము జాలి చెందుతూ ఉంటాము. జాలి చెంది ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే సేవోన్ముఖ సుకృతి అని వస్తుంది. సేవోన్ముఖ సుకృతి, ముఖ్యోన్ముఖ సుకృతి, భక్త్యోన్ముఖ సుకృతి అని 3 ఉన్నాయి సుకృతులు. ఈ సేవోన్ముఖ సుకృతి ఏమవుతుంది, ఇది కేవలము మనకు పుణ్యాన్ని పెంచుతుంది. సేవోన్ముఖ సుకృతి అంటే మనము ఇప్పుడు బయట చారిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సేవా సంస్థలు, ఇవన్నీ సేవలు చేస్తూ ఉంటాయి. అంటే కొందరికి వృద్ధాశ్రమాలు లేదా సేవా కార్యక్రమాలు, అనాథాశ్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాయి. వీళ్ళని అందులో మనం భాగస్వాములో ఉంటే సేవోన్ముఖ సుకృతి లభిస్తుంది. అదేంటంటే ఓన్లీ మనకు పుణ్యం మాత్రమే పెంచుతుంది. అలా ముక్తోన్ముఖ సుకృతి అని ఉంటుంది. ముక్తోన్ముఖ సుకృతి కూడా ఇది కేవలం ముక్తి వరకు మాత్రమే మనకు తీసుకెళ్తుంది. అంటే ఇది సేవోన్ముఖ సుకృతి, ముక్తోన్ముఖ సుకృతి, ఇది ఈ రెండు ఒక కేటగిరీకి సంబంధించినవి, ఒక విభాగానికి సంబంధించినవి. ఈ రెండిటి వల్ల మనకు పుణ్యం మాత్రమే పెరుగుతుంది. ఈ పుణ్యం మాత్రం మనకు ఊర్ధ్వలోకాలు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మనం ఈ పుణ్య ఫలితం అంతా మొత్తం ఖర్చు పెట్టుకొని తర్వాత కిందికి మళ్ళీ మత్స్యలోకానికి రావడం జరుగుతుంది. ఈ 3వది భక్త్యోన్ముఖ సుకృతి అని ఉంటుంది. భక్త్యోన్ముఖ సుకృతి అంటే ఏంటంటే మనకి ఏదైనా మనకు తెలియక కానీ తెలిసి కానీ మనము ఈ సుకృతిని మనం చేయగలిగితే, అంటే ఇప్పుడు చలివేంద్రాలు ఉన్నాయి, ఎండాకాలం చలివేంద్రాల్లో అట్లా ఆ చలివేంద్రం నుంచి భక్తుడు వెళ్తున్నాడు, భక్తునికి మనము నీళ్ళు అందించాము, భక్తుని దాహం తీర్చాము, అది మనకు సేవోన్ముఖ సుకృతి కిందికి రాదు, భక్త్యోన్ముఖ సుకృతి కిందకి వస్తుంది. అంటే మనకు భక్తిలో కావాల్సిన సుకృతిని దాని ద్వారా లభిస్తుంది. మనము అది నిజమైన సుకృతి. మనము ఏదైతే కాంక్షిస్తున్నామో భగవద్ధామం వెళ్ళాలి, భగవంతుని సేవ చేయాలని, అక్కడ ఇది భక్త్యోన్ముఖ సుకృతి ఉపయోగపడుతుంది. అందుకే భక్త్యోన్ముఖ సుకృతి మంచిది. ఈ కర్మ కూడా అంతే. ఈ కర్మ కేవలము మనకు ఈ సేవోన్ముఖ సుకృతి తర్వాత ఈ ముఖ్యోన్ముఖ సుకృతి లభిస్తుంది ఈ కర్మ వల్ల. అంటే పాపము పుణ్యాలు లభిస్తాయి. ఆ పాపము పుణ్యాల వల్ల మనకు బంధనాలు మాత్రం తప్పనిసరి అవుతుంది. పుణ్యం వల్ల కూడా బంధనాలు తప్పనిసరి అవుతుంది. అది మనము తెలుసుకోవాల్సిన విషయం. కర్మ అంటే మనం తెలుసుకున్నాం కదా, మనకు వేదాలలో ఏవైతే మన మనుషులకు చెప్పబడినాయో కర్మలు, మనకు రోజువారీ జీవితంలో మనకు చేయాల్సిన కర్మలు ఏదైతే చెప్పబడినాయో అవి కర్మలు అంటారు. దానికి విరుద్ధంగా మనం నిషిద్ధ కర్మలు చేసేవి వికర్మలు అంటారు. మరి అకర్మ అంటే ఏంటి? అకర్మ అని చెప్పారు. ఇక్కడ మూడు విభాగాలుగా మనం చర్చించుకుంటున్నాం. అకర్మ అంటే ఈ బంధనాల నుంచి పూర్తిగా విముక్తి, అంటే ఈ బంధనాల్లో చిక్కుకోము. ఈ కర్మలు చేయడం వల్ల బంధనాల్లో చిక్కుకోము. అవి ఎలాంటి కర్మలు? అవి కృష్ణ చైతన్యంలోని భక్తియుత సేవ కర్మలు చేయడం. నేను చెప్పాను కదా, మనకు భక్తుడు అలా వెళ్తూ ఉంటే అది కేవలము భౌతికమైనప్పటికీ కూడా భక్తునికి మనం నీటి దాహాన్ని తీర్చడం ద్వారా మనకు అది భక్త్యోన్ముఖ సుకృతి కిందికి వస్తుంది. అది మనము గమనించాల్సిన విషయం. అది అకర్మ కిందికి వస్తుంది. తర్వాత మనం రోజు చేస్తూ ఉన్నాము. ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారు అకర్మలు. పొద్దున్నే లేవడం, మంగళారతికి లేవడము, తర్వాత జపం చేయడము, తర్వాత బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే పుస్తక వితరణ చేయడము, తర్వాత టెంపుల్లోని మందిరాల్లోని సేవల్లో పాల్గొనడం, ఇవన్నీ అకర్మల కిందికి వస్తాయి. మనము ఇది 18వ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, ఇవి నా బయటి వారికి మాత్రం కర్మల్లాగానే కనిపిస్తాయి. మేము ఈ కర్మలు చేస్తున్నాము, వారు ఆ కర్మలు చేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ ఈ కర్మలు కృష్ణ చైతన్యానికి సంబంధించినవి కాదు. కాబట్టి అకర్మలు అవుతాయి. అకర్మల వల్ల మనకు ఈ బంధనాల్లో ఎటువంటి బంధనాలు, పాపం కానీ పుణ్యం కానీ ఎటువంటి బంధనాలు ఉండవు ఈ అకర్మల వల్ల.
ఇంకోటి ప్రభుపాదుల వారు చెప్తూ వచ్చారు, ఈ కర్మలను తెలుసుకోవడము చాలా క్లిష్టం అని చెప్తూ వచ్చారు. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు. మనకు తెలుసా, కృష్ణ చైతన్యం రాకముందుకు, భగవద్గీత చదవక ముందుకు ఎలాంటి కర్మలు చేస్తే మనం అసలు పాపం పుణ్యము రెండు కూడా బంధనాలే అని కూడా మనకు తెలియదు ఇంతకుముందు. అది మనము పాపము పుణ్యము రెండు బంధనాలు అవుతాయి. మనము కృష్ణ చైతన్యం రావడం వల్ల, మనం భగవద్గీత చదవడం వల్ల, ప్రభుపాదుల వారి దయ వల్ల మనము పాపము పుణ్యము రెండు బంధనాలు అవుతాయి. ఈ రెండింటి నుంచి మనము బయటపడాలని మనం తెలుసుకున్నాం. అకర్మలు చేయాలి, బయటపడడానికి అకర్మలు చేయాలని తెలుసుకున్నాం. ఇంకా ఇంకో విషయం చెప్తూ ఇక్కడ ఇంకో ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాదుల వారు కొన్ని లెక్చర్స్ లో. దుర్యోధనుడు, కురుక్షేత్రంలో దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. కానీ అకర్మ, ఇక్కడ ఎవరు ఉదాహరణ అండి? అకర్మ అర్జునుల వారికి ఉదాహరణ. చూడండి, కృష్ణ భగవాను స్వయంగా కృష్ణ భగవాని ఆజ్ఞను పాలిస్తున్నారు కాబట్టి ఆయన అంటే కృష్ణ చైతన్యంలో చేస్తున్న కర్మ అండి అది. కాబట్టి అర్జునుల వారు ఎలాంటి ఈ పాప పుణ్య ఫలితాలను తీసుకోవట్లేదు, లభించట్లేదు. మరి దుర్యోధనుడు స్వలాభం కోసము, స్వీయ ఇంద్రియ తృప్తి కోసము చేస్తున్న కర్మలు కాబట్టి అవి వికర్మల కిందికి వస్తాయి. కాబట్టి పుణ్యాలు పాపాలు రెండిటి అతను ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది దుర్యోధనుల వారు. అది మనము ఉదాహరణగా మనకి ఇక్కడ శిల ప్రభుపాదుల వారు చెప్తూ వచ్చారు. బయటి వారికి ఇద్దరు ఒకే రకమైన కార్యం చేస్తున్నారు అనిపిస్తుంది. దుర్యోధనులు యుద్ధం చేస్తున్నారు, తర్వాత ఇక్కడ అర్జునుల వారు యుద్ధం చేస్తున్నారు. కానీ తేడా ఏంటి? సూక్ష్మమైన తేడా. మనం కూడా భక్తి జీవితంలో మనం కూడా పుస్తక వితరణ చేస్తూ ఉంటాము, పుస్తకాలను పెట్టి, లేకుంటే ఇంకో సేవలు చేస్తూ ఉంటాము. బయటికి వెళ్ళి చెప్పడం కానీ, ప్రచారం చేయటం కానీ. వేరే సంస్థల వాళ్ళు, మానవ సేవ చేసే సంస్థలన్నీ వారు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, వారు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. వాటికి మనటికి తేడా ఏంటి? వాటికి మనటికి సూక్ష్మమైన తేడా. బయటికి మాత్రం ఒకే విధంగా కనిపిస్తున్నప్పటికీ సూక్ష్మమైన తేడా. అది మనం కృష్ణ చైతన్యంలో చేస్తున్నాం కాబట్టి అవి అకర్మల కిందికి వస్తాయి. ఇక్కడ మనము సరే ఈ అకర్మలను తెలుసుకున్నాము, వికర్మ అంటే ఏంటో తెలుసుకున్నాము, కర్మ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఒకవేళ తెలియని వారు, నాకు తెలియదు, కర్మలు అంటే ఏంటో తెలియదు, వికర్మలు అంటే ఏంటో తెలియదు, అకర్మలు అంటే ఏంటో తెలియదు, కాబట్టి నేను కర్మల్లో నా స్వీయ ప్రయత్నం ఏముంది? భగవంతుడు 18వ శ్లోకంలో 18వ అధ్యాయంలో చెప్తారు 5 factors ఆఫ్ యాక్షన్ అని. అంటే 5 ఏదైనా కార్యం చేయడానికి 5 మందితో అనుమతి కావాల్సి ఉంటుంది. అందులో చివరిగా భగవంతుని అనుమతి కావాల్సి ఉంటుంది. అంటే మనలోని పరమాత్మగా ఉపదృష్ట ఆయన మన కర్మలకు, అంటే మనం చేయాల్సిన పనులకు చివరిగా అనుమతిని ఇస్తూ ఉంటారు భగవంతుడు, మన హృదయంలో కూర్చున్న పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు. మరి భగవంతుడు మనకు ఆయన అనుమతి లేనిదే మనం చేయగలుగుతామా? అందుకే కదా మనం సరే మళ్ళీ భగవంతుడు ఇచ్చాడు కదా, అనుమతి ఇచ్చాడు కదా, మనము ఎలా బాధ్యులం అవుతాం వాటికి? నాకు తెలియదు, ఈ కర్మలు వికర్మలు అకర్మల గురించి తెలియదు అంటూ మనం అడగచ్చు. అలాంటి విషయంలో శిల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇచ్చారండి. మనము ఒక కొవ్వొత్తి తీసుకుంటే, కొవ్వొత్తి అగ్నికి, చిన్న బాలుడు అగ్నిని తాకినా కానీ కాలుతుంది, అలానే తెలిసిన వారు తాకినా కాలుతుంది. అంటే ఇక్కడ ఏంటండి, అగ్ని స్వరూపం ఏంటి? కాలడము లేదా వేడినివ్వడం. కాబట్టి మనకు తెలియదు ఈ నియమాల గురించి, అకర్మలు వికర్మలు లేక కర్మల గురించి తెలియదు అనే మనకు చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే భౌతిక ప్రకృతి త్రిగుణాలు అనేవి చాలా బలీయమైనవి. అవి
మనల్ని బంధనాల్లో చిక్కుకునేలా చేస్తాయి, తెలియకుండా కానీ తెలిసినా కానీ. ఏదైనా ఉదాహరణ ఏంటంటే ఈ కొవ్వొత్తి, అందులో బాలుడు చేయి పెట్టడం, అది మనకు శిలా ప్రభుపాదుల వారు చెప్తూ వచ్చారు. ఇంకా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ, ఇక్కడ ఏం చేస్తున్నారు, కర్మగతులను అవగాహన చేసుకుంటే అత్యంత కష్టం అని చెప్తున్నారు. అంటే ఏం చేయాలి, మనము రోజువారీ జీవితంలో మనం చేసే కర్మలన్నీ కొన్ని అకర్మల కిందికి వస్తాయి, కొన్ని వికర్మల కిందికి వస్తాయి, కొన్ని మనం భక్తియుత సేవలు ఉంటాం కాబట్టి చాలా మటుకు అకర్మల కిందికి వస్తాయి. సాధారణ జనులకు కర్మలు వికర్మలు పాపబంధంలో చిక్కుకుపోతున్నారు. ఇది తెలుసుకోవడం చాలా అత్యంత కష్టం అంటున్నారు. భగవానులే స్వయంగా చెప్తున్నారు, అత్యంత కష్టం అంటున్నారు. ఇక్కడ మనం ఎలా తెలుసుకోవాలి, దీనికే గురువును ఆశ్రయించాలి. సాధువులని శాస్త్రాలను వారి ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోవాలి. దాని ద్వారా ఏంటంటే ఈ కర్మగతులను అవగాహన చేసుకోవచ్చు. ఈ వికర్మలు అంటే ఏంటి, మనం ఏవి నిషిద్ధము, తర్వాత కర్మలు మనం చేయాల్సిన కర్మలు ఏంటివి, మనము అకర్మలను చేయాలండి, కర్మలను కూడా కాదు, అకర్మలను చేయాలి. మనకు 4 నియమాలు ఇచ్చారు కదా, నిషిద్ధ కార్యకలాపాలని 4 నియమాలు ఇచ్చారు ప్రభుపాదుల వారు. ఏ నిషిద్ధ మాంసము, జూదము, మద్యము, తర్వాత వ్యభిచారము. ఈ 4 నియమాలు కొన్ని ధర్మాల ఆధారంగా మనకు శిలా ప్రభుపాదుల వారు ఇచ్చారు. మొత్తం వికర్మలు కానీ కర్మలు కానీ దీని మీదనే ఆధారపడి ఉన్నాయి ఈ భౌతిక ప్రపంచంలో, ఇప్పుడున్న కలియుగంలో. చూడండి, ఇక్కడ మనకు మద్యము సేవించడం వల్ల ఏమవుతుంది, మనకు మద్యం సేవించడం వల్ల తపస్సు చేసే స్వభావాన్ని కోల్పోతాం. మనం కొద్దిపాటి తపస్సును కూడా మనం తీసుకోలేకపోతాం. కాబట్టి ఇది ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా విఘాతం కలిగిస్తుందని మనకు ఈ నియమం ఇవ్వడం లేదు, మద్యం స్వీకరించరాదు అని. తర్వాత మాంసము భుజించరాదు. ఈ మాంసం భుజించడం వల్ల ఇతర జీవులను మనం సంహరించాల్సి వస్తుంది. ఇతర జీవులు అంటే మనం జీవులను చంపడము, వేరే వాళ్ళు చంపుతున్నారు, మనం మాంసం ఒక్కటి అంటే సాధారణ జనులు చెప్తున్నాను నేను, భక్తుల గురించి కాదు. సాధారణ జనులు ఏమనుకుంటారు, నేను కాదు కదా చంపేది, వేరే ఎవరో చంపుతున్నారు, నేను నా భోజనానికి వస్తుంది, నేను భుజిస్తున్నా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, చంపిన వారికి, దాన్ని తీసుకొచ్చిన వారికి, దాన్ని వండిన వారికి, దాన్ని వడ్డించిన వారికి, దాన్ని తిన్న వారికి 6గురికి సమానమైన పాప ఫలితం లభిస్తుంది అన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మాంసం భుజించరాదు. మాంసం భుజించడం వల్ల దయాగుణాన్ని మనం కోల్పోతాం. తర్వాత ఇంకా గ్యాంబ్లింగ్, జూదము అంటే జూదం ఆడటం వల్ల ఏం కోల్పోతాం, మనం సత్యాన్ని కోల్పోతాం. జూదంలో ఎప్పుడు మనం అసత్యం ఆడాల్సి ఉంటుంది, అది మనము చూడొచ్చు. తర్వాత వ్యభిచారం వల్ల ఇల్లిసిట్ సెక్స్ అంటారు. వ్యభిచారం వల్ల ఈ శౌచాన్ని కోల్పోతాం, క్లీన్లీనెస్ ని కోల్పోతాం. అందుకే ఈ నిషిద్ధ కార్యకలాపాలు ఇవి మొత్తము మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో, ఇప్పుడు కలియుగంలో మనం చూసుకున్నవి వికర్మలన్నిటినీ ఈ 4 విభాగాలుగా విభజించుకోవచ్చు. ఈ 4 విభాగాల్లోనే ఉంటాయి మొత్తం వికర్మలన్నీ. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు సాధారణ మానవులు ఏవైనా కర్మలు చేయాలనుకుంటే ఈ 4 విభాగాలు, వికర్మలన్నీ 4 విభాగాల్లోనే ఉంటాయి. కాబట్టి మనకు ఈ భక్తులకు ఈ వికర్మలను మనం తొలగించడానికి ప్రభుపాదుల వారు 4 నియమాలు ఇచ్చారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత మనము ఈ అకర్మ గురించి, ఈ అకర్మ మనకు పాప మరియు పుణ్యాల ఫలితాలను మనకు ఇవ్వదండి. ఈ అకర్మలు అందువల్ల మనం ఏంటంటే ఈ భౌతిక జగత్తులోని బంధనాల్లో చిక్కుకోము. ఇవి కృష్ణ సంబంధంలో ఉంటాయి, ఈ కర్మలన్నీ కృష్ణ సంబంధంలో ఉంటాయి. కాబట్టి ఇవి అకర్మలుగా మనం భక్తులకు అకర్మలు ఇచ్చారు. పొద్దున్న మా ప్రోగ్రామ్స్,
మార్నింగ్ ప్రోగ్రామ్స్, పొద్దున్నే లేవడము, మంగళారతికి అటెండ్ కావడము, తర్వాత తర్వాత జపము, తర్వాత పుస్తక పఠనము, తర్వాత సంధ్య ఆరతులు అటెండ్ కావడం, భక్తిత్వ సేవల్లో పాల్గొనడం, మందిర భక్తిత్వ సేవల్లో, ఇవన్నీ ఆ కర్మల కిందకి వస్తాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి, శిల ప్రభుపాదుల వారు కొన్ని భాషలో కొన్ని వేరే ఇతర భాషల్లో రాశారు. అర్జున వారికి చెప్పలేదండి కృష్ణ భగవానులు. అర్జున భగవానికి చెప్పలేదు. కొందరు ఏమనుకుంటారు, సాధారణ జనులు, సరే వికర్మలు అకర్మలు అంటున్నారు, తర్వాత కర్మ బంధనంలో చిక్కుకుంటామంటున్నారు, సరే నేను కర్మనే చేయకోకుండా నేను కర్మ సన్యాసం చేస్తాను అంటారు. అంటే కర్మలు ఏం చేయకుండా నేను ఖాళీకి కూర్చుంటాను. అది సాధ్యమా అండి? కృష్ణ భగవానులు అర్జునుడికి ఏం చెప్తున్నారండి? అర్జునుడికి నువ్వు కర్మ చేయనవసరం లేదు, నేను నీ స్నేహితుడిని కదా, నేను భగవంతుణ్ణి, నేనే చేసి పెడతాను నీకు అని చెప్పట్లేదు. అర్జున వారికి ఏం చెప్తున్నారు? నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు, నువ్వు కర్మలు ఉనరించు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఒకవేళ మనం అకర్మలు వికర్మలు చేయకూడదు, నేను కర్మ సన్యాసం చేస్తాను, కర్మ త్యాగం చేసి నేను ఖాళీ కూర్చుంటాను అనే దానికి వీలుండదు. మనం ఏదో కర్మ చేస్తూనే ఉంటాం, ఖాళీ కూర్చున్నా కానీ ఏదో కర్మ చేస్తూనే ఉంటాం. కాబట్టి కర్మను మనము ఎలా మలుచుకోవాలి? మనము అకర్మలుగా మలుచుకోవాలి. మనం అకర్మలు అంటే కృష్ణ చైతన్యంలో ఉన్న కర్మలుగా మలుచుకుంటే ఇవి అకర్మల కిందికి వస్తాయి. ఇవి పాపబంధాల నుంచి మనకు విముక్తి చేసి మనకు గమ్యమైన మనం భగవద్ధామాన్ని చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత వీటిని ఎలా తెలుసుకోవాలి? గురువుల ఆశ్రయం తీసుకొని గురువుల ఆధ్వర్యంలో ఈ అకర్మలన్నిటి చేయాలి. అది ఈరోజు మనం తెలుసుకున్న విషయాలండి. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కర్మ వికర్మాల గురించి చాలా బాగా చెప్తారు ప్రభు, చాలా బాగా. హరే కృష్ణ ప్రభుజీ. మేము ఇప్పుడు పాట పాడబోతున్నాం. రామ